సన్ రైజర్స్ టీంలో తెలంగాణ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలంటూ టీడీసీఏ గలమెత్తింది. టీడీసీఏ అధ్యక్షుడు అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ సంఘాలు హైదరాబాద్ బంజారాహిల్స్లోని సన్ నెట్వర్క్ ఆఫీసును ముట్టడించాయి. తెలంగాణ స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్, విద్యార్థి సంఘాలు కలిసి సన్ నెట్వర్క్ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేశాయి. ఎస్సీఏ క్రికెటర్లను సన్ రైజర్స్ టీంలో ఎందుకు తీసుకోవడం లేదని అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి ప్రశ్నించారు. ఎస్సీఏ పూర్తిగా అవినీతిమయమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లండన్ లో జరిగే లీగ్ తెలంగాణ తీసుకోండి. మీరు సన్ రైజర్స్ హైదరాబాద్ అన్నప్పుడు ఇన్ టోటల్గా మాకు మన మీద దాడి చేసి మనల్ని చంపే వాళ్ళని సన్ రైజర్స్ టీమ్ లో హైదరాబాద్ తెలంగాణ ప్లేయర్లను డెవలప్ చేయాలని చెప్పని మేము సన్ రైజర్స్ టీమ్ అడుగుతాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి ఇది వారికి చేర్పించండి అని చెప్పి మేము కోరుతాము. రెండు ఉన్నాయి రిప్రజెంటేషన్లు, ఒకటి కావ్యమారన్ గారికి, ఒకటి గత 10-12 సంవత్సరాల నుండి కూడా హైదరాబాద్లో తెలంగాణ ప్లేయర్స్ తీసుకోవట్లేదు. వాళ్ళు తెలంగాణ వనరులు వసతులు వాడుకుంటున్నారు, మరి ఉప్పల్ స్టేడియంను వాడుకుంటున్నారు, కానీ మా తెలంగాణ ప్లేయర్స్ తీసుకోవట్లేదు. 118 మంది తెలంగాణ ప్లేయర్స్ మరి రిజిస్టర్ చేయించుకున్నారు. ఐపీఎల్లో ఆడడానికి 118 మంది ప్లేయర్స్ రిజిస్టర్ చేయించుకుంటే 118 మంది ప్లేయర్స్లోకి వెళ్ళి ఒక్క ప్లేయర్ కూడా వాళ్ళకి దొరకలేదా అని చెప్పని నేను ఈరోజు అడుగుతా ఉన్నాం. సన్ రైజర్స్ వారిని అడుగుతా ఉన్నాం. ఆయన కావ్యమారన్ గారు దొరకరు, షణ్ముఖం గారు సీఓ దొరకరు. సన్ రైజర్స్ వాళ్ళు మరి మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే భారతదేశంలో అన్ని స్టేట్లో కూడా ఏదో టీమ్స్ను చెన్నై కానివ్వండి, గుజరాత్ కానివ్వండి, పంజాబ్ కానివ్వండి, కలకత్తా కానివ్వండి, అందరు కూడా బెంగళూరు వాళ్ళ లోకల్ ప్లేయర్స్ని తీసుకుంటున్నారు. 2-3 తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళి నితీష్ కుమార్ రెడ్డిని తీసుకున్నారు. మరి తెలంగాణకి వెళ్ళి కూడా ఒక ప్లేయర్ని తీసుకోవాలి, 2 ప్లేయర్ని తీసుకోవాలి కదా. 118 మంది ప్లేయర్స్ రిజిస్టర్ అవుతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా తెలంగాణలో మరి సన్ రైజర్స్ వాళ్ళు ఒక్క ప్లేయర్ కూడా ఎందుకు తీసుకుంటలేరు? ఎవరు అడగటోళ్ళు లేరా? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకేమో కరప్షనే కావాలి, వాళ్ళకి ఉప్పల్ స్టేడియంలో కరప్షన్ కావాలి, అన్నిట్లో కరప్షన్ కావాలి వాళ్ళకు. మాకు కావాల్సింది తెలంగాణ ప్లేయర్లను తీసుకోండి.